హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కూడా వర్షం అయితే తగ్గలేదండి. ఇంకా తుఫాన్ అయితే తగ్గినట్టేం లేదు. ఇంకా స్కూల్స్ అయితే మరి వాళ్ళు ఉంటాయో లేవో అని కూడా ఏం చెప్పలేదు. ఇప్పుడు నేను మొన్న శనివారం అయితే లేదని చెప్పారు, ఇవాళ అయితే మెసేజ్ కూడా ఏం రాలేదు. ఇంకా టైం చూసేసి టైం అయితే 6:45 అయితే అయిందండి. సరే ఇంకా ప్రిపేర్ అయితే చేద్దాము. స్కూల్ ఉంటే 8 కల్లా బస్సు వస్తే వచ్చింది, లేకపోతే ఏం లేదు, చేసేదేం లేదు. బస్సు వస్తే పిల్లల్ని అయితే స్కూల్కి పంపిస్తాను. నేను ఇవాళ అయితే ఫుల్ డే వ్లాగ్ అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేసినా చేయకపోయినా సబ్స్క్రైబ్ అని లైక్ అని కొట్టండి. మీరు ఒక లైక్ కొడితే మీరు ఒక 10 మందికి యూట్యూబ్ అనేది మమ్మల్ని రికమెండ్ అయితే చేస్తుంది. మీరు కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడైతే ఫుల్ డే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇవైతే నైట్ అయితే తోమి పెట్టేసుకున్నామండి. ఇల్లు పరిస్థితి చూడండి ఎట్లా ఉన్నాయో. ఇది యాజుజులు ఈ 4 రోజుల నుంచి మేము పడుతున్న బాధే అనమాట. కాకపోతే వర్షాలు అయితే కావాలి కదండి. ఇంకా చూడండి రోడ్లన్నీ చల్లగా, ఇంకా చిన్న సన్న చినుకులు అయితే పడుతూనే ఉన్నాయండి. ఇంక ఇప్పుడు వచ్చేసి ముగ్గు అయితే ఇల్లు రోడ్డు జిమ్మేసి కొద్దిగా వాటర్ అయితే చల్లి తుడుచుకొని ముగ్గు అయితే చిన్నదైతే వేస్తున్నాను. ఇంట్లోకి వచ్చేసరికి ఆ ముగ్గు కూడా పోయిందండి. ఇంకా అంతలోకి మా తోడుకోళ్ళు వచ్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి పిల్లలకైతే కోస్తుందనమాట. ఇంకా సన్నగా కోసుకోవాలండి, పొడవుగా అయితే కోసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్కి అయితే కోసుకుంటున్నానండి. ఇంకా బయట ముగ్గేసేసి నీళ్ళు వస్తే నీళ్లు పోయించుకొని, వస్తే పాలైతే పోయించుకొని ఇంకా లోపలికైతే వచ్చానండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా అయితే మేమైతే నాన్ వెజ్ అయితే తినమండి. కాకపోతే పిల్లలకి కొద్దిగా ప్రోటీన్స్ ఉండాలని ఇప్పుడైతే కొద్దిగా వీక్గా ఉంటున్నారని, సన్నగా ఉంటారండి. వీక్గా అంటే యాక్టివ్గా పరంగా బాగానే ఉంటారు, కాకపోతే సన్నగా ఉంటారు. ఎగ్ పెడితే కొద్దిగా లావ్ అవుతారు అని అన్నారండి. అందుకనే ఇంకా సరే అని అంగన్వాడీలో గుడ్లు అయితే ఇచ్చారండి. అవైతే మేమైతే ఇంకా పిల్లలకైతే అలవాటు చేస్తున్నానండి. ఇప్పుడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ నాకు వచ్చిన వేలో అయితే మీకు చూపిస్తానండి. ఎవరైతే కామెంట్ అయితే చేయొద్దు, ఎందుకంటే నాకైతే నాన్ వెజ్ చేయటం కాదండి. అసలు మేము తినమండి, మేము తినము. నాన్ వెజ్ అనేది తినదంట, ప్యూర్ వెజిటేరియను. కాకపోతే పిల్లలకి మాత్రం ఎగ్ అనేది ఇప్పుడు నాన్ వెజ్లో నుంచి వెజిటేరియన్కి అయితే మార్చారు కాబట్టి ఇంకా ఇప్పుడు ఇలా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చేద్దాం అనుకుంటున్నాను. నాకు వచ్చిన వేలో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఈ గుడ్లు అయితే దీంట్లోకి తీసుకోవాలండి. నేను ఫస్ట్లో అయితే యూట్యూబ్లోనే చూశాను, కాకపోతే వాళ్ళు వేసే సాసులు అవన్నీ అయితే వేయకుండా నాకు వచ్చిన పద్ధతిలో నా దగ్గర ఉన్న పిల్లలకి రోజు మసాలాలు వేస్తే వాళ్ళ స్టమక్ అనేది అప్సెట్ అవుతుంది కదండి. అందుకని ఇప్పుడైతే నేను 4 గుడ్లు అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా లైట్గా కారం, కొద్దిగా గరం మసాలా అయితేనే యాడ్ చేస్తున్నానండి, ఇంకేం లేదు. ఇంకా మీరు దీనిలో కావాల్సంటే టమాటా ముక్కలు, చిన్నగా ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయలు అయితే వేస్తున్నానండి. దానికి తోడు మీరు టమాటా, కొద్దిగా క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు. ఇంకా అవన్నీ నా దగ్గర ఇప్పుడు అవైలబుల్లో లేవు, కోసే టైము లేదండి. ఎందుకంటే 7:30 ఇప్పుడు 6:45 అయితే అయిందండి. స్టార్ట్ చేసింది కూడా 6:30కి అయితే స్టార్ట్ చేసామండి. 6:30కి అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే మొన్న శుక్రవారం కూడా సెలవు అని చెప్పారు, అందుకని ఇంక ఈ రోజు ఉండిద్దో లేదో అనుకున్నాను. ఇట్లా అయితే పచ్చివాసన పోయేటట్టు, పచ్చివాసన అంటే పచ్చి మొత్తం గుడ్డంతా ఇట్లాగే బాగా పొడిలాడుతూ ఏగిపోయేంత వరకు అయితే ఉంచుకొని కొద్దిగా దానిలోకి సాల్ట్, కొద్దిగా కారము లైట్గా అండి, పించ్ ఆఫ్ కారము, పించ్ ఆఫ్ గరం మసాలా అయితే వేసాను. ఎందుకు అంటే పిల్లలకి వేడి చేసేది, అదిగాక వాళ్ళు ఎక్కువ కారం అయితే తినరనమాట. మళ్ళీ రైస్ వేసిన తర్వాత కూడా మనం కారము, గరం మసాలా వేసుకుంటాం కదా, దీనికి ఇట్లా వేస్తే మనము తినేటప్పుడు కూడా వాళ్ళు తినేటప్పుడు కొద్దిగా కారంగా ఉప్పగా అయితే తగులుద్దన్న ఉద్దేశంతో అట్లా అయితే వేసానమాట. ఇప్పుడు వచ్చి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆ ప్యాన్లోనే తీసేసి కొద్దిగా జీలకర్ర అయితే వేస్తున్నాను. జీలకర్ర డైజెషన్కి బాగుంటుంది కదా, పిల్లలకి వేడి చేయకుండా డైజెషన్కు అన్నిటికీ బాగుంటుంది కాబట్టి జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోవాలండి. మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న గుడ్డు ఫ్రైని మనము దీంట్లో వేసేసుకొని శుభ్రంగా ఈవెన్గా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇది మేమైతే తినము, పిల్లలకే పెడతానండి. ఎందుకంటే మాకు ఫస్ట్ నుంచి మేము తినం కాబట్టి నాకైతే అలవాటైతే లేదండి. ఇంకా పిల్లలకి మాత్రం అలవాటైతే చేస్తున్నాను. కొద్దిగా గరం మసాలా అండి,
గుడ్డు నాన్ వెజ్లో నుంచి వెజిటేరియన్కి మార్చారు కాబట్టి ఈ గుడ్డు ప్రోటీన్ అని అందరు చెప్తున్నారండి. నేను ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేనైతే గుడ్డు అయితే తీసుకోలేదు, ఎగ్ అయితే చికెన్ గుడ్డు అలాంటివి మేము తినం కాబట్టి తీసుకోలేదండి. కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను, మీరు ముందైనా వేసుకోవచ్చు. ఉప్పు వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇంకా అది ఎవరి ఇష్టం కదండి, ఎవరెవరి ఇష్టము, ఎవరెవరి లొకాలిటీ నుంచి వచ్చిన సిద్ధాంతాలు అవన్నీ ఉంటాయి కదండి. అందుకని మాకు ఫస్ట్ నుంచి మా అమ్మ వాళ్ళు తినరు, మాకు అలవాటు చేయలేదండి. అప్పుడు ఇమ్యూనిటీ పవర్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి కదా. ఈ కరోనా కాడి నుంచి, మా అత్తయ్య చనిపోయిన కాడి నుంచి పిల్లలకైతే ఇమ్యూనిటీ పవర్ ఉండాలని ఎవరు ఏమనుకున్నా, ఏ సిద్ధాంతాలైనా కానీ కొన్ని పాటించాలి, కొన్ని పాటించకూడదని అర్థమైందనమాట. అందుకని ఇంకా నేనైతే ఎగ్ అయితే పిల్లలకైతే అలవాటైతే చేస్తున్నాను అనమాట. వాళ్ళు ఇంకా గుడ్డు ఇస్తే వాళ్ళు తినలేరండి. ఇట్లాంటి ఫ్రైడ్ రైస్ అప్పుడప్పుడైతే చేసి పెడతాము. ఇంకా అంగన్వాడీ గుడ్లు వచ్చినప్పుడు ఇంకా అయితే బాగుంటున్నాయండి. అంగన్వాడీ గుడ్లు కూడా బాగా క్వాలిటీతోటి బాగా ప్రభుత్వం అనేది మంచి ఇస్తుంది పిల్లలకి. అవి మనము చక్కగా యూజ్ చేసుకోవాలండి. యూజ్ చేసుకుంటేనే వాళ్ళు ఇచ్చిన దానికి, మనం చేసుకున్న దానికి ఒక విలువ అనేది ఉండిద్ది. మనము మన పిల్లలు ప్రోటీన్గా ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి అని వాళ్ళైతే పంపిస్తారు. ఇప్పుడైతే బాక్సులు అయితే క్లీన్ చేసుకున్నాయి. మళ్ళీ ఒకసారి బాక్సులు తొడవడానికి వేరుగా ఒక క్లాత్ అయితే పెట్టుకుంటానండి. పెట్టుకొని ఇంక ఈ బాక్సులో అన్నం అయితే పెట్టేస్తున్నాను. వీళ్ళకి ఇంకా మేము తినం కాబట్టి ఇట్లా పెట్టేశాను అన్నము. ఇంకా కొద్దిగా తింటారు, కొద్దిగా పడేస్తారండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మాదేమో విలేజ్, మేమైతే అక్కడికైతే వెళ్ళలేం కదండి. అందుకని ఇప్పుడు ఆల్బోకరా పళ్ళు అయితే కడిగి తుడిచేసి పెడుతున్నా అనమాట. ఇవైతే ఖర్జూరా అండి. మొన్న గుంటూరు వెళ్ళినప్పుడైతే తీసుకొచ్చాం కదా, ఇంకా ఫ్రిడ్జ్లో అయితే వేశాను. ఇంకా అవన్నీ కడిగేసి పెట్టేసుకుంటాం కదా ఫస్టే. ఇంకా అవన్నీ అండి తుడిచేస్తున్నాను, తడి అయితే లేకుండా. ఎందుకంటే కారబుంది కూడా వేస్తాను కాబట్టి అవి మళ్ళీ తడి ఉన్నాయంటే కాయలు కారబుంది మెత్తబడిపోతాయండి. అందుకని ఇట్లా అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా స్నాక్ బాక్స్లో స్నాక్స్ అయిపోయినాయండి. ఇంక ఈ బాక్స్లోకి కొద్దిగా అది చల్లారిందా లేదా అని చూసుకుంటున్నాను. కొద్దిగా చల్లారిందండి. ఇంకా బాక్స్లోకి అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చల్లారిందండి. కొద్దిగా ఫ్యాన్ అయితే వేస్తాను కదా, వేసేసి ఇంకా ఇవన్నీ సర్దేసుకుంటున్నానండి. ఎవరి బాక్స్లో, ఎవరి స్నాక్ బాక్స్, లంచ్ బాక్స్, ఎవరి లంచ్ బాక్స్ వాళ్ళకి, స్నాక్ బాక్స్ వాళ్ళకి పెట్టయితే పంపిస్తున్నాను. మీరు నెగిటివ్ కామెంట్ చేయాల్సిన అవసరం లేదండి. నాకు తెలిసిన వేలో ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా పనులన్నీ చేసుకుంటారు. అందరూ ఒకే వేలో పనులు చేసుకోవాలని లేదు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు, ఎవరి లొకాలిటీకి తగ్గట్టు వాళ్ళు, ఎవరి పరిస్థితులకి వాళ్ళు తగ్గట్టు చేస్తారండి. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా క్లీనింగ్ అయితే చేద్దామండి. ఫస్ట్ అయితే ఇప్పుడు మనము ఫ్రైడ్ రైస్ అవన్నీ చేసేసరికి రైస్ అంతా గ్యాస్ పొయ్యి మీద పడిందండి. ఇంకా నిన్నటి నుంచి చేస్తూ ఉంటాం కదా. ఎర్లీ మార్నింగ్ అయితే నేను తుడుచుకుంటానండి. పిల్లలు వెళ్ళిన తర్వాతే తుడుచుకుంటాను. నైట్ అయితే చెయ్యను. ఎందుకు అంటే నైట్ అయితే కొంతగా నైట్ చేసుకుంటే ప్రశాంతంగా అన్నీ ఉంటాయి అనుకుంటారు. కానీ నైట్ చేస్తే ఏదైనా సర్ది ముగ్గు అని అంటారు కదా. ఒక డే ఒక నైట్ కలిస్తే అది నిన్నటి కిందకే వచ్చిందండి క్లీనింగ్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మేము ఇంకా ఇంట్లోనే ఉంటాం కాబట్టి, ఎటు పోయేది లేదు కాబట్టి ఒక నిమిషం లేట్ అయినా ఇంట్లోనే చేస్తామండి. పిల్లలు అయితే పోతున్నారు. పాపకైతే బాస్కెట్ నేను వెళ్ళి ఎక్కిచ్చేసి వచ్చానండి. ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే దీంట్లోకి కొద్దిగా లైజాలు, కొద్దిగా సర్ఫ్ వేసుకొని క్లీనింగ్ అయితే చేస్తున్నా అనమాట. ఇంకా క్లీనింగ్ పర్పస్ కోసం వేరుగా అయితే పెడతానండి 2 క్లాతులు. అంటే ఒక్కొక్కసారి మనకు అందుబాటులో లేనప్పుడు దీన్ని కూడా పట్టుకొని తీస్తానన్నమాట. ఇప్పుడు దీన్ని కడగొచ్చు కదా అంటారండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా ఇది అయితే కడగట్లేదండి, ఎందుకంటే తుడుస్తున్నాను. ఇంకా అది చెప్పాను కదండి, పనులు అనేది ఒక్కో దాంట్లో ఒక్కో విధంగా ఉండిద్ది. ఇంకంతే ఇంకా చెప్పేదే ఉందండి. ఇట్లా అయితే నీట్గా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. 2 గుడ్డలు అయితే యూస్ చేస్తాను. ఇంకా యూస్ చేసేసి ప్రశాంతంగా ఫ్యాన్ అయితే వేశానండి. మనం ఒకవైపు తుడుస్తుంటే ఒకవైపు అయితే ఆరిపోయిద్ది అనమాట. ఇంకా ఇదంతా కూడా క్లీన్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే పొడిగుడ్డతోనే మొత్తము పైన మెతుకులు అవన్నీ అయితే తీస్తున్నాను. తర్వాత వచ్చేసి ఆయిల్ మరకలు కొద్దిగా మనం పొంగిద్ది కదండి అది. నిన్నైతే పప్పు అయితే చేశారండి. కుక్కర్లో నుంచి మొత్తం వాటర్ అయితే మొత్తం పోయి గ్యాస్ మొత్తం పాడైపోయింది. నైట్ అయితే పప్పు చేశానమాట. ఇంకా నైట్ తుడవలేక ఇంకైతే ఎప్పటికప్పుడు లైట్గా అయితే తుడిచేస్తానండి. పడంగానే ఏదన్నా ఇప్పుడు మనం పొంగింది కానీ పాలు కానీ లైట్గా అయితే తుడిచేస్తాను. డీప్
క్లీనింగ్ అయితే తెల్లారే చేస్తానండి, నైట్ అయితే చేయను. అదే చెప్పాను కదా, మనకి ఎటువంటి హడావుడి ఏమీ లేదు, ఇంట్లోనే ఉంటాము. పిల్లలు వెళ్ళిన కాడి నుంచి చిన్నగా అయితే చేసుకుంటానండి. ఏది మనం నైట్ తుడిచిపెట్టుకున్నా, ఇంకా మనం ఎక్కడికన్నా జాబ్కి వెళ్ళాలి అంటే తుడిచిపెట్టుకోవాలండి. అది ఎవరెవరి అభిప్రాయం, ఎందుకంటే పొద్దున్నే అన్నీ కావాలంటే కాదు, మళ్ళీ ఇల్లు అనేది నీట్గా అయితే ఉండదు కదండి. అందుకని ఇప్పుడైతే బట్టలు అయితే 2 రోజుల నుంచి అస్సలు ఆరట్లేదండి. ఇంకా పంచలోనే ఒక దండం అయితే కట్టి ఆరిన బట్టలన్నీ తీసేసి వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు మొత్తం ఆరేస్తున్నాను అనమాట. చూడండి వెనకాల కూడా ఉన్నాయి ఆరేసిన బట్టలు, అవన్నీ కూడా తీసేసి ఇంకా ఇవన్నీ ఆరేయటమే. ఇంకా మీకు ఇవన్నీ ఈ వర్షం వస్తే బట్టలు అయితే చాలా అస్సలు ఆరవండి, అన్నీ ఉతుకుల్లోనే ఉన్నాయి. 2-3 ట్రిప్పులు అయితే వేసేసి ఇంకా అవన్నీ తీసుకొని వచ్చి ఎట్లాగొట్లాగా చైర్లలోనూ ఎట్లాగొట్లాగా ఆరేద్దాం అనుకుంటున్నాను. పైన కూడా ఉందండి, కాకపోతే పైన వర్క్ చేసే వాళ్ళకి ప్రశాంతత ఉండాలి కాబట్టి నేనైతే పైన అయితే ఆరేయాలనుకోవట్లేదు, లేకపోతే పైన ఆరేసినా సరిపోయింది. ఇంక ఇట్లా అయితే మంచాల మీద కుర్చీలు వరుసగా పెట్టేసి ఆరేసి ఇంక మధ్యాహ్నం లంచ్ అన్నీ అయిపోయిన తర్వాత కూరగాయలు అయితే వచ్చినాయండి. ఇంకా కూరగాయలు వచ్చేసి ఇంక ఇవ్వండి, నేను పిల్లని అంగన్వాడీ స్కూల్కి అయితే తీసుకొని వెళ్ళానండి. ఇంక అందుకని తోడుకోళ్ళు అయితే అన్నము కూర అవన్నీ వండింది, అందుకని నేనైతే చూపించలేదు. తీయమంటే వీడియో తీసేది కానీ నేను చెప్పటం మర్చిపోయానండి. ఇంక ఇలాగ కాకరకాయలు అవన్నీ అయితే వచ్చినాయి, అన్ని బొచ్చల్లోకి సపరేట్గా అయితే చేస్తున్నామండి. కూరగాయలు అయితే అమ్ముతాము. ఇది అత్తయ్య చనిపోకముందు షాపేనమాట. ఇంకా చనిపోయిన కాడి నుంచి మాకు పిల్లలకి కుదరట్లేదని మేము తీసుకురావట్లేదు. అదిగాక ఊళ్ళోకి అయితే కూరగాయలు అవన్నీ అయితే వస్తున్నాయండి, ఇంకా అందుకని తీసుకురావట్లేదు. మళ్ళీ ఇంకా అందరు అడుగుతున్నారు, ఇది 25 ఏళ్ల నుంచి అలవాటైన షాప్ కాబట్టి అందరూ అడుగుతున్నారండి. అడిగే బేరాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అని ఇంకా మేమైతే ఇద్దరం అనుకొని అయితే కూరగాయలు అమ్ముదాం అనుకుంటున్నాము. కూరగాయలే కాదండి, బట్టలు, లైనింగ్, ఫాల్స్, టాప్స్ అవన్నీ కూడా తెద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్ అవన్నీ పోస్ట్ చేస్తాను.